తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఈ తూరు గాని ఆ వెంకన్న నా పక్క నుండి నడిపించినాడే అనుకో, ఎవ్వరికి అందనంత పెద్దోడిని అయిపోతాను స్వామి, టాప్లోకి వెళ్ళి కూర్చుంటాను. ఏంటి ఈ టైంలో పుష్ప డైలాగ్ చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది నేను చెప్పిన డైలాగ్ కాదండి, సాక్షాత్ విజయ్ దేవరకొండ గారు చెప్పిన డైలాగ్. విషయాల్లోకి వెళ్తే, వెల్కమ్ టు కాసు శంకర్ మూవీ వైబ్స్. ఫ్రెండ్స్, కింగ్డమ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ మూవీకి సంబంధించి ఈ రోజు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ అయితే జరిగింది. ట్రైలర్ లాంచ్ చాలా గ్రాండ్ గా జరిగింది, అందరూ చాలా బాగా మాట్లాడారు. దీంట్లో ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారు మాట్లాడారు. ఆయన మాటలు నిజంగా రాయలసీమ స్లాంగ్ లో చాలా బాగా మాట్లాడాడు. ఒక తెలంగాణ వ్యక్తి అయి ఉండి రాయలసీమ భాషని చాలా చక్కగా చాలా బాగా మాట్లాడాడు. ఎక్స్పెషల్లీ తిరుపతి స్లాంగ్ మాట్లాడాడు, అద్భుతంగా ఉంది. దాంట్లో భాగంగానే ఇలా మన అల్లు అర్జున్ డైలాగ్ చెప్పాడు. స్వామి సాక్షిగా చెప్తున్నాను, ఈ సినిమా హిట్ అయిందంటే నేను అందనంత ఎత్తు ఎదిగి పడుస్తాను, నెంబర్ 1 అయిపోతాను అన్న ఉద్దేశంతో చెప్పాడు. అండ్ నాకు ప్రొడ్యూసర్ గురించి, హీరోయిన్ గురించి, అందరి గురించి కూడా రాయలసీమ భాషలోనే చాలా అంటే చాలా చక్కగా చెప్పాడు. కానీ కొంచెం అతి కూడా అనిపించింది. అదేంటంటే లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పాడు, వెంకన్న స్వామి ఆశీర్వాదం మీరు ఉండగా ఓడెక్క ఏ నా కొడుకు ఆపేదే లే అన్నాడు. ఆ నా కొడుకు అంటే ఎవరు? సాటి హీరోలా, పోటీలో ఉన్న హీరోలా, లేకపోతే అభిమానుల, ప్రజల? ఈయన ఎవరిని శత్రువులుగా చూస్తున్నాడు? అలా టక్కన నోరు జారేయడం అయితే కొంచెం అతి అనిపించింది ఫ్రెండ్స్. ఓకే, ఆనందంలో చెప్పుండొచ్చు, బట్ ఆలోచిస్తారు కదా ప్రజలు. ఇప్పుడు ఎందుకు సడన్ గా నా కొడుకు అన్నాడు? స్లాంగ్ బాగుందన్నాడా, లేకపోతే ఇతర హీరోలు అన్నాడా, లేదా అభిమానులు అన్నాడా, లేకపోతే తనలో ఉన్న బాధని బయటికి పెట్టాడా? ఇలా నానా రకాలుగా ఆలోచనలు అయితే వస్తాయి. సో విజయ్ దేవరకొండ గారు ఆ ఒక్క మాట అయితే అనుకున్నా ఉండాల్సింది, మిగతా అంతా చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు. అండ్ ట్రైలర్ అయితే ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయలేదు. తిరుపతిలో అయితే అక్కడ ఫంక్షన్లో అయితే లాంచ్ చేసేసారు, కానీ యూట్యూబ్లో అయితే ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. బట్ ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంట, నాగవంశీ గారు ఆడియోలోనే చెప్పారు, కొంచెం టైం పడుతుంది, అరగంట గంట పడుతుంది ఇంకా రిలీజ్ చేయడానికి అని చెప్పేసి. బట్ నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను, ఇంకా అయితే ట్రైలర్ లాంచ్ అవ్వలేదు. బహుశా నేను ఈ వీడియో చేసే టైంకి ట్రైలర్ లాంచ్ అవచ్చేమో, చూడాలి. బట్ సినిమా ట్రైలర్ బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ తిరుపతిలో వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ట్రైలర్ సూపర్గా ఉందని చెప్తున్నారు. బట్ మనకి అది రిలీజ్ అయిన తర్వాత దాని పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇదే ప్లస్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.